jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దివ్యాంగులకు ఈ యూడిఐడి కార్డులు జారీ చేస్తున్నారు. అసలు ఈ యూడిఐడి కార్డు అంటే ఏంది? అసలు ఈ యూడిఐడి కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందా? ఈ కార్డు ఉంటే ఉపయోగాలు ఏంటి? అసలు ఈ కార్డును ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ యూడిఐడి కార్డులు అనేది మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఇదివరకే అమలు చేయబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో యూడిఐడి కార్డు అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతుంది. ఇది ఆల్రెడీ భారతదేశంలో కొన్ని రాష్ట్రంలో ఈ యూడిఐడి కార్డు అయితే ఆల్రెడీ దీని ద్వారా సేవలైతే అందించబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే అమలులో లేదు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యూడిఐడి కార్డు అయితే అమలు కాబోతుంది. ఈ యూడిఐడి కార్డు ఉపయోగాలు ఏంది అని అంటే, ఈ యూనిక్ ఐడెంటిటీ డిజబిలిటీ కార్డు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు బస్ జర్నీ కానీ, ట్రైన్ జర్నీ కానీ మరియు ఇతర సమయాల్లో ఈ కార్డు కనుక మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది డిస్కౌంట్ అయితే చేయబడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యూడిఐడి కార్డు అనేది పనిచేస్తూ ఉంటుంది. సదరం సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యూడిఐడి కార్డు అయితే ఇస్తారు. ఈ యూడిఐడి కార్డు ప్రతి ఒక్కరికి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్టులో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ సదరం సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూడిఐడి కార్డు కనుక లేనట్లయితే స్వావలంబన వెబ్సైట్ ద్వారా మీరైతే మీ మొబైల్ నంబర్, మీ ఆధార్ కార్డుతోనైతే ట్రాక్ చేయొచ్చు. అసలు మీకు ఈ యూడిఐడి కార్డు జనరేట్ అయిందా కాలేదా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. మీరైతే మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కార్డు లేని వాళ్ళు. లేదంటే మీకు అర్థం కాకుంటే మీ దగ్గరలోనే మీ సేవలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే చాలా మందికి యూడిఐడి గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పీడిఎఫ్ని అయితే రెడీ చేయడం అయితే జరిగింది. నేను వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ పీడిఎఫ్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ పీడిఎఫ్ అయితే చదువుకొని, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ పీడిఎఫ్ అయితే చదువుకొని మీ సందేహాలు అయితే తీర్చుకోండి. అసలు యూడిఐడి అంటే ఏంది అని అంటే, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పోర్టల్ని అయితే నిర్వహిస్తుంది. అసలు ఈ యూడిఐడిలో వైకల్య ధృవీకరణ దరఖాస్తు ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ యూడిఐడి కార్డు స్వావలంబన వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మీరే మీ మొబైల్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గనక అప్లై చేసుకోవడం రాకుంటే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో కూడా ఈ యూడిఐడి కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యూడిఐడి నమోదు చేసుకున్న తర్వాత ఎలా అంటే, మీకు యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోగానే మీకు ఒక ఎన్రోల్మెంట్ నంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్తోనైతే ఈ స్వావలంబన పోర్టల్ ద్వారా మీరైతే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. 31వ తేదీ 10వ నెల 2023 వరకు సదరం సర్టిఫికేట్లు ఎవరికైతే ఉన్నాయో అలా ప్రతి ఒక్కరికి కూడా ఈ యూడిఐడి కార్డులు ఆల్రెడీ జనరేట్ అయితే అయ్యి ఉన్నాయి. చాలా మందికి పోస్టులో కూడా రావడం అయితే జరిగింది. అయితే కొంతమందికి పోస్టులో కూడా రాలేవు. రాని వాళ్ళు మీ ఆధార్ సంఖ్య లేదా మీ మొబైల్ నంబర్ ద్వారా ఈ పోర్టల్లో ట్రాక్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ యూడిఐడికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం 3 పేజెస్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ ఎప్పుడైనా తీసుకోవచ్చా అంటే, వికలాంగుల నిర్ధారణ సర్టిఫికేట్ జారీ అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా సరే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ యూడిఐడికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు వికలాంగులు, దివ్యాంగులు ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అయితే చదవండి. ప్రతి ఒక్కరికి కూడా యూడిఐడి కార్డు పోస్టులో వస్తుంది. ఒకవేళ రాకుంటే మీరైతే మీ మొబైల్ ద్వారా కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇదివరకే అప్లై చేసుకున్నా, మీ అప్లికేషన్లో ఏదైనా కరప్షన్ ఉన్నా, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ తప్పుగా ఉన్నా మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ను నేను వాట్సాప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ యూడిఐడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు అయితే చదవండి. అయితే యూడిఐడి కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందా అని చాలామంది అయితే అంటున్నారు. ప్రస్తుతానికైతే యూడిఐడి కార్డు తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత ఇది అమలు కాబోతుంది. ప్రస్తుతానికైతే అలా అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యూడిఐడి కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.